హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ రైస్ రెసిపీ చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. స్వీట్ కార్న్, ఆనియన్, పొటాటో, క్యారెట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ 5 పచ్చిమిరపకాయలు. అంతేకాకుండా బాస్మతి రైస్ నేను 1 గ్లాసుని నానబెట్టి వేసుకున్నాను. గీ కూడా తాలింపు కోసం. చూడండి వీటితో నేను ఎలా తయారు చేస్తాను. స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో తాలింపు కోసం గీ యాడ్ చేస్తున్నాను. చూడండి, మొదటగా నేను ఇందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. బిర్యానీ ఆకులు 2, తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. చూడండి, తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి, చిన్నవైతే 2 తీసుకుంటారు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి, నేను క్యారెట్, పొటాటో కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని నేను కలుపుకున్నాను. వేగుతుంది. తర్వాత 1 కప్ స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గినాక మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేశాను. దీన్ని జస్ట్ కింద నుంచి ఇలా పైకి ఒక 2 టైమ్స్ కలుపుకోవాలి. ఎక్కువగా కలపకూడదు, రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని 2 టైమ్స్ ఇలా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసాం. రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ రైస్. దీనిపైన కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. జస్ట్ 2 టైమ్స్ ఇలాగ కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే ఈ వేపర్ అంతా పోతుంది. అప్పుడు తడి ఉండదు, రైస్లో తేమ ఉండదు. రెడీ అయిపోయింది హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ రైస్. ఒకసారి మీకు కూడా ఇలా నచ్చినట్టయితే ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ విత్ స్టార్ పాయసం. చూడండి, మీకు ఈ రెసిపీ కూడా ఇంకోసారి నేను చేసి పెడతాను. ఒకసారి వీడియో చూడొచ్చు తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.